నమస్కారం. వాయిస్ ఆఫ్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మార్చి 8 మహిళా దినోత్సవం. ఒకప్పుడు కనీసం ఓటు హక్కు కోసం, కనీసం వేతనాల కోసం వీధిన పడ్డ మహిళ ఈరోజు అంతరిక్షంలో, అలాగే ప్రపంచ శాంతికి, అలాగే ప్రతి అభివృద్ధిలోనూ ముందుగా వరుసలో నిల్చుందంటే దానికి కారణం మహిళా శక్తికి అమితమైనటువంటి అద్భుతమైన శక్తివంతమైనది మన మహిళా లోకం. మనం ఇలా మహిళా దినోత్సవం జరుపుకోవడం వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1908లో అమెరికాలో ఓటు హక్కు కోసం, కనీస వేతనాల కోసం, కనీస మర్యాదల కోసం వీధిన పడ్డ తొలి మహిళా ఉద్యమం ఆ రోజు జరిగింది. 1910 జర్మనీలో క్లారా జెట్కిన్ అనే మహిళా సమావేశంలో సంవత్సరంలో ఒకరోజు మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రతిపాదించడం జరిగింది. 1917 రష్యాలో మహిళలు బ్రెడ్ అండ్ పీస్, రొట్ట మరియు శాంతి అనే పేరుతో ఓ పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం మార్చి 8వ తారీఖు జరిగింది. ఆ మార్చి 8వ తారీఖు జరిగిన ఆ ఉద్యమం ప్రపంచంలో చాలా పెను మార్పులు సంభవించడం జరిగింది. 1975లో యుఎన్ఓ ఆ సంవత్సరాన్ని ప్రపంచ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అదే సంవత్సరం మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న మహిళా దినోత్సవం మనమంతా కూడా ఎంతో గౌరవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు సమాజంలో ప్రభావితం చేసేటటువంటి అనేక మహిళలను గౌరవించుకొని ఈ మహిళా దినోత్సవాన్ని ఒక పండగగా చేసుకుంటున్నాం. కాబట్టి ఈ మార్చి 8న మన సోదరీ మహిళలందరినీ కూడా మనం గౌరవించుకునే ఒక అద్భుతమైన రోజుగా మనం ఈ రోజుని జరుపుకుందాం. మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవానికి నా సోదరీ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ ప్రకాష్ బాబు.